8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తిరుమలలో కల్తీకి ఎలాంటి ఆస్కారం లేకుండా నాణ్యతతో శ్రీవారి లడ్డు అన్నప్రసాదాలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ అనగాని, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. విమానయాన రంగంపై యుద్ధ ప్రభావం పడుతోందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జూన్లోగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ హరీష్ రావుకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రజల ఆస్తి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ముఖ్యమని, ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. ఎల్లంపల్లిని కాంగ్రెస్ పూర్తి చేస్తే స్విచ్ ఆన్ చేసింది మాత్రం వేరే వాళ్లని తుమ్మల విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలన్నారు. వచ్చే శుక్రవారం అసెంబ్లీలో పార్టీని వీడాలని భావిస్తున్న జీవన్ రెడ్డితో కాంగ్రెస్ చివరి ప్రయత్నాలు చేస్తోంది. జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్బాబు, అడ్డూరి లక్ష్మణ్ ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20% పెంచుతున్నట్లు, విమాన టికెట్ల ఛార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను దేశీయ విమానయాన సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అన్ని విమానాల్లో కనీసం 60% సీట్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ప్రధాని మోదీ ఫోన్లో చర్చలు జరిపారు. వార్ మొదలైన తర్వాత ఇరాన్ పశ్చిమాసియా యుద్ధం భీకరంగా కొనసాగుతోన్న సమయంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇస్లామిక్ అసెంబ్లీ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ ఏర్పాటుకు ఇరాన్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. గల్ఫ్ లోని పొరుగు దేశాలతో తాము సంఘర్షణ కోరుకోవడం లేదన్నారు. మరోవైపు దొడ్ల డైరీ సమర్పించు వెదర్ రిపోర్ట్ చూద్దాం. మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.